తమిళనాడులోని కాంచీపురంలో శైవ, శక్తి, వైష్ణవ 3 సాంప్రదాయాలు కలిసి ఉండడం చాలా గొప్ప విషయం. ఈ నగరం 2 ప్రధాన భాగాలుగా ప్రసిద్ధి చెందింది. శివ ఆలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని శివకాంచి అంటారు. విష్ణు ఆలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని విష్ణుకాంచి అంటారు. ఆ విష్ణుకాంచిలో ఉన్న అత్యంత ప్రసిద్ధి దివ్య క్షేత్రం శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ వరదరాజ పెరుమాళ్ ప్రధాన దేవతగా పూజించబడతారు. వరదరాజ అంటే వరాలు ఇచ్చే రాజు అని అర్థం. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఒకటిగా గుర్తించబడింది. పురాణాల ప్రకారం ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు భూమిపై ఒక గొప్ప యజ్ఞం చేయడానికి నిర్ణయించుకొని ఆ యజ్ఞం చేయడానికి కాంచీపురాన్ని ఎన్నుకున్నాడని చెబుతారు. బ్రహ్మ యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ యాగం నుంచి వెలువడిన అగ్ని జ్వాలల మధ్య నుంచి మహావిష్ణువు వరదరాజ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్మకం. అందుకే ఈ ప్రదేశం చాలా పవిత్రమైన దివ్యక్షేత్రంగా మారింది. ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. ఆలయ గోపురం, శిల్పాలు, రాతి మండపాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణం పల్లవులు, చోళులు, విజయనగర రాజుల కాలంలోనే డెవలప్ చేశారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడ అత్తివర్ధర్ అనే విష్ణువు విగ్రహం ఉంటుంది. ఇది అత్తి చెక్కతో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని సాధారణంగా ఆలయ కొలంలో భద్రపరుస్తారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బయటకు తీసి 48 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఆలయం దగ్గర ఉన్న పవిత్ర కొలను పేరు అనంత సరస్సు లేదా ఆలయ తీర్థం అని పిలుస్తారు. ఈ కొలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ తీర్థాన్ని దర్శించి తరువాత స్వామివారి దర్శనం చేస్తారు. ఆలయంలో ఉన్న మరో విశేషం శతస్తంభ మండపం, అంటే 100 స్తంభాలతో నిర్మించిన రాతి మండపం. ప్రతి స్తంభం మీద అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. కాంచీపురం నగరం మొత్తం దేవాలయాలతో నిండి ఉండడంతో దీనిని దేవాలయాల నగరం అని కూడా అంటారు. తిరుపతిలాగే వైష్ణవ భక్తులకు శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం చాలా ముఖ్యమైన క్షేత్రం. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు, గరుడు సేవ, ఇతర ఉత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. భక్తుల నమ్మకం ప్రకారం వరదరాజ పెరుమాళ్ను భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని, జీవితంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అందుకే కాంచీపురంలోని విష్ణుకాంచి ప్రాంతంలో ఉన్న ఈ వరదరాజ పెరుమాళ్ దివ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. విష్ణుకాంచి ఆలయంలో ఉండే బల్లి దర్శనం భక్తులు తప్పకుండా చూసే ప్రత్యేకమైన విశేషం. ఇది శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న మండపంలో ఉంటుంది. అక్కడ పైభాగంలో బంగారంతో చేసిన 2 బల్లులు, ఒకటి సూర్యబల్లి, మరొకటి చంద్రబల్లి ఉంటాయి. పురాణ కథ ప్రకారం ఒకసారి ఒక మహర్షి ఆశ్రమంలో ఉన్న 2 శిష్యులు ప్రతిరోజు దేవాలయంలో దీపం వెలిగించే పని చేసేవారు. ఒకరోజు అలసత్వం వల్ల వారు పని సరిగ్గా చేయలేదు. దానికి కోపించిన గురువు వారిని బలులుగా శపించాడని చెబుతారు. తరువాత వారు చాలా కాలం పశ్చాత్తాపంతో శివుడిని ప్రార్థించగా చివరకు వారికి శాప విమోచనం కలిగిందని పురాణం చెబుతుంది. ఆ సంఘటనను గుర్తుగా అక్కడ బంగారు బల్లులను ప్రతిష్ఠించారు. భక్తుల నమ్మకం ప్రకారం మన మీద బల్లి పడినా లేదా దోషాలు ఉన్నా ఈ బంగారు బల్లులను చేతితో తాకి దర్శనం. ఇక్కడ భక్తులు ముందు సూర్యబల్లి, తరువాత చంద్రబల్లిని తాకి నమస్కారం చేస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, జీవితంలో చేసిన తప్పులను గుర్తించి భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తే పాపాలు తొలగిపోతాయని చెప్పే ఆధ్యాత్మిక సంకేతం కూడా అని భావిస్తారు. అందుకే శ్రీకాళహస్తికి వచ్చే భక్తులు ప్రధానంగా రాహు, కేతు పూజతో పాటు ఈ బల్లి దర్శనం కూడా తప్పకుండా చేస్తారు. ఇది దోష నివారణకు మరియు శుభ ఫలితాలకు ఎంతో పవిత్రమైన దర్శనంగా భావించబడుతోంది.